రౌడీ షీటర్స్తో విస్తృత పరిచయాలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు, రాష్ట్ర స్థాయి నేతలతో పరిచయాలు ఆమెను ఓ లేడీ డాన్గా తయారు చేశాయా? ముగ్గురు ఎస్పీలు వద్దన్నా ఓ కరుడుగట్టిన నేరస్తుడికి పేరోల్ మీద బయటకి తీసుకొచ్చే స్థాయికి ఆ లేడీ ఎదిగారా? నెల్లూరులో కూర్చొని ఫోన్ చేస్తే అమరావతిలో ఉండే అధికారులు కిక్కురుమనకుండా పనులు చేయాల్సిందేనా? అటు ఓ టీడీపీ ఎమ్మెల్యేను కూడా ట్రాక్లో పెట్టి ఆయన బాగా వాడేసుకున్నారా? కానీ కొత్తగా పేరోల్ కేసు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటుందా? ఇంతకీ ఎవరామె, ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిల్లర పనులు చేసే స్థాయి నుంచి ఏ డీలైనా చేయగలదు అనే రేంజ్కి వెళ్ళింది ఆ లేడీ. నెల్లూరు జిల్లాతో పాటు పక్కన ఉండే మరో 2 జిల్లాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. పోలీస్ స్టేషన్లో ఏ పని కావాలన్నా, ఏ ఫైల్ త్వరగా కదలాలన్నా ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎస్పీలు, మంత్రుల కొడుకులు తనతో సన్నిహితంగా ఉన్నారంటూ సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంది. ఎదుటివాడు నమ్మకపోతే వాళ్ళ ముందే వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంది. వారితో క్లోజ్గా మాట్లాడి తన పని చేయించుకుంటుంది. నెల్లూరు జిల్లాలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె జల్సాలకి అలవాటు పడింది. పోలీసులు, రాజకీయ నాయకులతో సంబంధాల కోసం, మహిళా సమస్యల కోసం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చేది. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దిశ యాప్తో ఆమె లీలలు బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే పోలీసులతో పరిచయాలు ప్రారంభించింది. మొగుడు పెళ్లాల గొడవల్లో తలదూర్చి సెటిల్మెంట్లకు అలవాటు పడింది. గతంలో దిశ పోలీస్ స్టేషన్లో కూర్చొని భారీ సెటిల్మెంట్లు చేసిందనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. దిశ ప్రొటెక్షన్ పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించి అందులోని సభ్యులను పక్కకు నెట్టేసి ఈమె కీ రోల్గా మారిపోయింది. ఆమె అనుకుంటే ఏ పనినైనా చేయగలదు. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయగలదు. సిఐకి చెమటలు పట్టించగలదు. ఎస్ఐలు కింది స్థాయి సిబ్బందికి ఒక ఆట ఆడుకోగలదు. దూకుడు తగ్గించుకోమని చెప్పే భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసే అధికారిని బదిలీ అయ్యాడు. పోలీస్ శాఖలో తనకున్న విస్తృత పరిచయాలతో ఓ రేంజ్కి వెళ్ళింది. పూట గడవని స్థాయి నుంచి కోట్లు కూడబెట్టే స్థాయికి వెళ్ళిందంటే ఆ లేడీ డాన్ ఏ స్థాయిలో అధికారులను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసిందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో 3 జిల్లాల్లో ఉండే నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉండేదట. వారి ద్వారా అధికారులకు ఫోన్ చేయించి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా పని చేయించుకునేదని ప్రచారం. అటు రాజకీయ నాయకులని తమ బంధువులంటూ చెప్పుకుంటూ ఆర్థికంగా బలపడిందని ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమంగా కోట్లు సంపాదించే స్థాయికి రావడంతో లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు తన పక్కన ఉన్న స్నేహితులను పక్కన పెట్టి హై ప్రొఫైల్ లేడీగా తనకి తాను సృష్టించుకుంది. గత ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు అధికార పార్టీ నేతలకు, పోలీసు ఉన్నత అధికారులకు అత్యంత సన్నిహితంగా మెలిగేది. ఓ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే స్థాయికి వెళ్ళింది ఆమె. కరడుగట్టిన నేరస్తులు, జైల్లో ఉండే రౌడీ షీటర్లతో పరిచయాలు పెంచుకొని ఆర్థిక సామ్రాజ్యాన్ని బలపరుచుకుంది. ప్రస్తుతం ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ సెటిల్మెంట్లకు పాల్పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అటు జిల్లా జైల్లో ఉన్న తన వారి కోసం జైలు అధికారులను కూడా ప్రలోభాలకు గురి చేయడం, వారికి అవసరమైన పనులను సమకూర్చడం చేసేదని ఆ శాఖలో టాక్ వినిపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పరిచయానికి కొత్త మెరుగులు దిద్దింది. డైరెక్ట్గా అమరావతిలో కూర్చొని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఉన్న ఉన్నత అధికారులకు ఫోన్ చేసి పనులు చేయించుకోసాగింది. ప్రస్తుతం ఆ కిలాడి లేడీ చేసిన డీల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసులో యావజ్జీవ ఖైదీ,
2 స్టేషన్లలో రౌడీ షీట్ ఉన్న ఒక వ్యక్తికి పేరోల్ ఇప్పించింది. నెల్లూరు తిరుపతి జిల్లాల ఎస్పీలు అతను బయటకి వస్తే ప్రమాదమని హెచ్చరించిన నిబంధనలు ఒప్పుకోమని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించిన ఈ కిలాడి లేడీ హోంశాఖలో చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు గూడూరుకు చెందిన శ్రీకాంత్ 2010 అక్టోబర్ నుంచి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకున్నాడు. 4.5 సంవత్సరాల తర్వాత తప్పని పరిస్థితుల్లో లొంగిపోయాడు. నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ జరిగినా ఇతని అనుచరుల పాత్ర ఉంటుందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి తనకు 30 రోజులు కావాలంటూ ఈ ఏడాది మే 28న హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. వెంటనే పేరోలు వచ్చేసింది. అంతకుముందు శ్రీకాంత్కు పేరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు 2 ఎస్పీలు ఒప్పుకోలేదు. అంతేకాదు హోంశాఖ జాయింట్ సెక్రటరీ పేరోల్ తిరస్కరిస్తూ ఆదేశాలిచ్చారు. ఇక్కడే కిలాడి లేడీ చక్రం తిప్పింది. ఎస్పీలు జైలు సూపరింటెండెంట్లు చేసిన సిఫార్సులను పక్కన పెట్టి జూలై 30న శ్రీకాంత్కు 30 రోజులు పేరోల్ ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీస్ శాఖలోనూ కొత్త చర్చకు దారితీసింది. అతని పేరోల్ వెనక ఈ కిలాడి లేడీ ఉందన్న ప్రచారం పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంతో అతని పేరోల్ క్యాన్సిల్ అయ్యింది. శ్రీకాంత్ను పేరోల్ ద్వారా బయటకు తీసుకొచ్చి అతన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకే ఆ కిలాడి లేడీ ఈ వ్యవహారాన్ని నడిపిందన్న టాక్ ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖను శాసించే స్థాయికి చేరిన ఆ కిలాడి లేడీ ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారే లేరని పోలీసులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయి అధికార పార్టీ ప్రతిపక్ష నేతలతో సంహిత సంబంధాలను పెట్టుకున్న ఈ తరహా పనులకు ఆమె పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే 3 జిల్లాల్లోనూ నేరగాళ్లు మరింత స్ట్రాంగ్ అయ్యి పోలీసుల చెయ్యి దాటిపోతారనే టాక్ పోలీస్ శాఖలో వినిపిస్తోంది.